మట్టి విగ్రహాలు అయితే ఈ మాధవరావు గారు వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేశారండి ఇక్కడ ఎక్కువ ఆయన తాతయ్య గారు. తర్వాత నేనైతే మాత్రం 35-40 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను ఇది. మా నాన్నగారు కూడా చేశారు. నేను మా నాన్నగారు ఆయన దగ్గర నేర్చుకున్నారండి, వాళ్ళ తాతయ్య గారి దగ్గర. వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకుంటే ఆయన ద్వారా మా నాన్నగారి ద్వారా నేను నేర్చుకున్నాను. లేదండి, ఆర్డర్స్ ఉంటాయని కొంత మేము బయటకు వెళ్ళి గతంలో అయితే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే ఇక్కడ వచ్చి లోకల్గా ఈ కాకినాడ బ్రిడ్జి యానం బ్రిడ్జి పడ్డ తర్వాత కూడా మాకు కొంచెం బాగుందండి. ఈ కాకినాడ నుంచి ఇదివరకు ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అయ్యి వచ్చేవారు కదండి. ఇప్పుడు లోకల్గా అందరూ వస్తున్నారు, కాకినాడ మార్కెట్ కూడా పట్టున్నారు. వాళ్ళు బయట పందిట్లో ప్రతిష్ఠించుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్ నేరుగా వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు విగ్రహాలు. డిమాండ్ అయితే ఉందైతే మేము ఎక్కువగా చేయలేకపోతున్నాం అండి. అంటే దీంట్లో చేసి నిలదొక్కునే కార్యక్రమం ఎవరు లేరండి. మా తరంతో లాస్ట్ అండి, ఇంకా మా పిల్లలు ఇదే లాస్ట్, ఇంకెవరో చేయరండి. ఎందుకంటే దీంట్లో పెద్ద ఏదండి మన కాళ్ళ మీద బతకటానికి, అంతే దీంట్లో పెద్ద రాబడి ఎక్కువగా ఉంటుందండి. అది ఇది పని లేదు మీకు, వ్యవసాయం ఈ టైంలో వ్యవసాయం పనులు కూడా ఉంటాయి, దానికి ఎక్కువ మొగ్గు చూపిస్తారా ఈ విగ్రహాలు చేయడానికి? మాకంటే ఇంకా వ్యవసాయ పనులు లేదండి, దీని మీద ఉంటాం. ఒక 5-6 మాసాలు సాగుతుందండి పనిది. అక్కడ నుంచి ఏదో అరప చిన్న చిన్న పనులు ఏముంటాయండి, వాటిని చేసుకుంటాం అన్నమాట. ఎలా ఉంటుందండి మరి 40-50 ఏళ్ళుగా దీని మీద ఆధారపడిపోయి ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆధారపడ్డా అంటే వృత్తి అండి, అది గమ్మున వదలలేము, అలవాటైన వృత్తి. మన నమ్ముకు కొంతమంది వ్యాపారస్తులు కూడా కొంతమంది ఉన్నారు. అలాగే ప్రతిష్ఠించిన విగ్రహాలు భోజనం దాన్ని బట్టి మనకి ఏదో దైవ కార్యక్రమం నిమిత్తం మేము ఏదో చేయాలని తప్ప, కానీ దీంట్లో పెద్దగా మాకు రాబడేటువంటిది ఏమి ఉండదండి. ఏమన్నా లాభదాయకంగా ఉంటుందా మీకు? లాభదాయకం మాకు రోజువారీ బయటకు వెళ్ళకుండా మా కాళ్ళ మీద బతకడానికి వెళ్తాయండి, అంతే తప్ప పెద్దగా లాభకాలు ఉన్నాయండి. ఎన్ని విగ్రహాలు వెళ్తాయండి ఈ సీజన్ కి మీకు? చిన్నవి ఉన్నాయంటే ఒక 5-6 వేల విగ్రహాలు తయారు చేస్తామండి. పెద్ద సైజు ఉన్నాయంటే ఒక ఇంచుమించు 2.5 నుంచి 5 అడుగుల ఫీట్ల వరకు అవుతుందండి మట్టిలోని. ఆ 5-6 వరకు చేయగలదండి. ఆ పైన అయితే మళ్ళీ వేరే ప్రాసెస్ చేస్తాం, కానీ వేరే ప్రాసెస్ అంతా వేరే ఉంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. అది చేయాలంటే మా ద్వారా తయారు చేస్తున్నారు కదా, ఆ టైప్ అంతా స్ట్రక్చర్ అంతా వేరే మారుతుందండి. చదువుకున్నాను, బీటెక్ అయిందండి. ఇప్పుడు బీటెక్ మామూలు మా డాడీకి సాయం చేద్దామని 2 నెలల్లో ఖాళీగా ఉన్నానని చెప్పి నేర్చుకుని చేయడం జరుగుతుందండి. మళ్ళీ నాకు ఏమైనా జాబ్ వస్తే నేను వెళ్ళిపోతానండి. ఇందులో అయితే తర్వాత కంటిన్యూ అయ్యి హోప్ ఏం లేదండి. ఎందుకని అంటే దీంట్లో పెద్ద రాబడి ఉండదు, అందులోకి చాలా కష్టం అండి. అందులోకి పనులు అయ్యి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు 4 రోజులు తిరిగితే కానీ పనులు దొరకట్లేదండి. అలాంటి వృత్తిలో కొనసాగడం అంటే కొంచెం కష్టమేనండి. బీటెక్ అంటే సాఫ్ట్వేర్ ఈసీ అండి, హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ అయిపోయింది. ఈ అంతలోకి 2 నెలల్లో డాడీకి సాయంగా ఉంటానని చెప్పి తీసుకున్నాను. మీ తాతగారు మీ తండ్రి గారు కూడా ఇదే వృత్తి చేశారు, నేను చదివించారు, దాని కొంచెం కూడా అనిపించలేదా ఇక్కడ? అంటే మామూలు ఖాళీగా ఉన్నప్పుడు అవి చేస్తానండి, అలా వదిలేసి అంత ఏం కాదండి. నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇలాగ సాగుతుంది, కానీ మెయిన్ ఇదే పర్పస్ తో అయితే కాదండి, అంతే చేయలేదు. అంతేనండి. మీ పేరమ్మా? నా పేరు మాధవన్. మీరు కుటీర పరిశ్రమ లాగా ప్రతి ఇంట్లో కూడా తయారు చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అవునండి. ఎప్పటి నుండి తయారు చేస్తున్నారు? ఎలా విగ్రహాలు ఎక్కడెక్కడికి మీ ఎక్స్పోర్ట్ అవుతాయి? నా పేరు సత్యనారాయణమూర్తి అండి, మాది గాయలం గ్రామం. ఇది ఇంచుమించు ఒక దగ్గర ఒక శతాబ్ద కాలం నుంచి, మా తాతయ్య గారి కాలం నుంచి ఉందండి ఇది. ఈ గ్రామస్తులందరికీ ఈ వృత్తిని నేర్పినట్టు పెద్దిరెడ్డి వెంకటరావు కళాకారుడు అండి, మా తాతయ్య గారు అండి. ఆయన 3 కుమారులు అండి. అందులో అచ్యుతరామయ్య గారు, మురహర్రావు గారు. అచ్యుతరామయ్య గారు పేదనాన్న గారు అండి, మురహర్రావు అంటే మా ఫాదర్ అన్నమాట. మా ఫాదర్ హయాంలో చిన్నప్పుడు ఉండగా ఇక్కడ 30 మంది మ్యాన్ పవర్ ఉండేదండి. కేవలం దీని మీద ఆధారపడి మొత్తం ఈ కమ్యూనిటీ అంతా ఈ బొమ్మల పరిశ్రమ మీద ఆధారపడి చాలామంది బ్రతికారండి. అంటే ఇది బాగా స్కిల్తో కూడుకున్నటువంటి వ్యవహారం అండి. ఇదంతా ఏదో వ్యవసాయ కార్మికులు చేసే పని కాదు. ఈ కాస్తో కోస్తో స్కిల్ ఉన్న వాళ్ళందరూ సొంతంగా చేసుకుంటున్నారండి. కేవలం 30 కుటుంబాల వరకు చేసేదండి. మా చిన్నప్పుడు 40 నేనైతే 40 సంవత్సరాల నుంచి ఇందులోకి ప్రవేశించానండి. ఇందులో నేను వ్యవసాయం చేసాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ పని వల్ల పెద్ద గిట్టుబాటు కాక గవర్నమెంట్ నుంచి కూడా ఏ విధంగా సపోర్ట్ లేదండి. ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి వెనకాల అవన్నీ కూడా బాగా పెరిగిపోయినాయండి. ఈ సరైనటువంటి రేట్లు రావట్లేదండి బజార్లో కూడా. ఒక 30 సంవత్సరాల క్రితం అయితే ఇంచుమించు ఇక్కడ నుంచి ఒక 20-30 లారీలు తెలంగాణ జిల్లాలు కూడా వెళ్ళాయండి. హైదరాబాదు, నిజామాబాదు, కరీంనగర్, ఇప్పుడంతా తెలంగాణ జిల్లాలో ఇక్కడ నుంచి వెళ్ళాను. అటువంటిది ఇక్కడ కనీసం 4 లారీల సరుకు కూడా తయారవట్లేదండి. అంటే ఇది గిట్టుబాటు కాక ఈ వృత్తులు చేసి వేరే వృత్తులను ఎంచుకున్నారు అన్నమాట. దీన్ని గవర్నమెంట్ ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందని మా ఆలోచన అండి. అంటే ఏటా మీడియా వాళ్ళు వస్తూ ఉంటారు, మేము చెప్తూ ఉంటాం, కానీ గవర్నమెంట్కి ఇదేం పట్టించలేదండి. ఇప్పుడు ఇందులో కూడా ఒక 50 సంవత్సరాలు దాటిన కళాకారులు అందరూ ఉన్నారండి, ఒక 20 మంది వరకు. నాకు ఏమన్నా పెన్షన్ టైప్ ఏమన్నా కల్పిస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ పని ఎక్కువ
ఎక్కువ శాతం ఎక్కువ కాలం చేయలేరండి. అలవాటు పడిపోయి అలవాటు పడిపోయింది, వేరే పనులకి వెళ్ళలేకపోయారు. చేస్తే వ్యవసాయం అండి, లేకపోతే బొమ్మలు. ప్రస్తుతానికి గిట్టుబాటు ఏమి లేదండి. ఇది కూడా ఏంటంటే పూర్వం నుంచి చేసామని బొమ్మలో ఒక సెంటిమెంట్ విధానంతో నేను చేస్తానండి, కొద్ది గొప్ప అంతే అండి. ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తాయి సార్ ఎక్స్పోర్ట్? మీకు ఆర్డర్స్ ఏమైనా వస్తూ ఉంటాయి? వస్తాయండి. నేను పెద్దగా చేయట్లేదండి, లాక్స్ ఆఫ్ రూపీస్ ఏం చేయట్లేదండి, కొద్దిగా చేస్తానండి. అదే సెంటిమెంట్ అని చెప్పాను కదా, పూర్వం నుంచి ఉన్నది. ఇది అంతరించిపోకూడదని ఏదో. ఒకప్పుడు ఊరంతా పెద్దిరెడ్డి వారే చేసేవారు అంట కదండి. పెద్దిరెడ్డి వారు అండి, మా ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ ఉండేయండి. అదే మా పెదనాన్నగారు కుటుంబ సభ్యులు అండి. మా తాతగారు అసలు వెస్ట్ గోదావరి అయిపంగిడి మండలం అండి, నవోపాలు. అక్కడ ఆయన ఆయుర్వేద వైద్యం చేసేవాడు. ఇక్కడ బంధుత్వంలో ఇక్కడికి వచ్చేసి భూమి కొనుక్కున్నారండి. ఆయన ఆయుర్వేద వైద్యంలో మొత్తం ఉచిత వైద్యం చేసి 3 ఎకరాల స్థాయికి తీసుకొచ్చేసాడండి ఆయన. మా నాన్నగారు ఈ వృత్తిని స్వీకరించి మళ్ళీ మా తాతగారి ద్వారా ఆయన గ్రామానికి సర్పంచ్ కూడా చేశారండి 80s. ఆయన ఈ గ్రామానికి మరో గాంధీలో వెలుగు తెచ్చాడండి. చాలా నిరంకుశత్వంగా ఉండిందండి. మన పంచాయతీలు ఏర్పడిన తర్వాత 24 సంవత్సరాలు ఒకే వ్యక్తి పరిపాలించాడు గాళ్ళంకి. ఈయన చేతిలో ఈయన నెగ్గిన తర్వాత గాళ్ళంకి ఈ రోడ్లు ఏర్పడడం ఇవన్నీ జరిగిందన్నమాట. అవుతున్నాయండి. ఇక్కడ ఏంటంటే ఎంత స్టాక్ చేసినా వెళ్తుందండి, కానీ ఇక్కడ చేసేవాళ్ళు లేరండి, వర్కర్స్ దొరకట్లేదండి. పూర్వం అంటే ఇంట్లో ఉండే ఆడపిల్లలు కూడా, పెళ్ళికని పిల్లలు కూడా ఈ వృత్తి మీద అవగాహన ఉండి చేసేవారండి. వాళ్ళందరూ వేరే పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారండి. ఇప్పుడు కొత్త తరం కోడలకి ఏం అలవాటు లేవండి, చేసి పని కూడా ఆర్థికంగా ఎంతకంత స్థిరపడ్డారు. గవర్నమెంట్ కాళ్ళకి బాగుందండి, వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది చాలా కష్టతరమైన పని అండి, అందుకని ఎవరు స్వీకరించడం ఎవరికి రారండి. మీరే చేసేసుకుంటా ఉంటారు? చేసుకోండి, ఇదంటే కుటుంబ వ్యవస్థ అండి. ఇంట్లో పిల్ల పీత అందరూ కలిపి చేసుకుంటే అన్న రూపాయలు వస్తాయండి. ఇది మనం ఏదో లేబర్ని తెచ్చి బయట చేసామనుకోండి, మళ్ళీ మనం అప్పు చేసి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి అన్నమాట. రోజంతా కష్టపడితే 1000 రూపాయలు కూడా గిట్టుబాటు కాదండి. ఇది ఏదో మనం పూర్వం నుంచి చేస్తామనే అభిప్రాయంతో చేయడం అండి. ఎన్ని చేస్తారు సార్ ఒక సీజన్కి మీరు వినాయక చవితి? నేను పెద్దగా ఏం చేయనండి, కొద్దిగా 50,000 ఏదో సెంటిమెంట్ అండి, పూర్వం నుంచి ఇప్పటి నుంచి పట్టుకెళ్తాను. 50,000 విగ్రహాలు? విగ్రహాలు కాదండి, క్యాష్ రూపంలో చెప్తాను మీకు. బిజినెస్ 50,000 అంతే అండి, ఏదో చేస్తున్నాను సెంటిమెంట్కి చేయడం అంటే. చేసేవాళ్ళు ఉన్నారండి, ప్రతి ఒక 5-6 కంపెనీలు ఉన్నాయండి. ఒక 5-6 లక్షల రూపాయలు ఒక్కో కంపెనీ తయారు చేసుకుంటారు. అది కూడా కుటీర పరిశ్రమ అండి. లేబర్ మీద మ్యానుపవర్ బయట నుంచి తెచ్చి చేయడానికి ఏం లేదండి, ఏం మిగలదు. కుటుంబ సభ్యులు చేసుకుంటేనే రూపాయి గిట్టుబాటు అవుతుందండి. ఏదో ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ అప్పులు పాలే ప్రమాదం ఉంది. అదనమాట. ఇంకా అంతే అండి, అంటే చిన్న విగ్రహాలు ఇంత ముందు కలర్స్ అన్నీ ఉండేయండి. ఇప్పుడు కలర్ ఈ సంస్కృతి మారింది కదండి, పర్యావరణం పరిరక్షించాలని చెప్పేసి మట్టి విగ్రహాలే చేస్తామండి. పెయింట్స్, ఎనామిల్ పెయింట్స్ ఉపయోగించట్లేదు, పెయింట్స్ ఏమి లేవండి. కావాలితే వేస్తామండి. అది మామూలుగా ఒక 10 రూపీస్, ఒక 20 రూపీస్ ఒక పీస్ ఉందనుకోండి, అడిషనల్గా ఇంక యాడ్ అవుతుంది, ఇంకో 20. కాస్ట్ కూడా పెరుగుతుంది దానివల్ల. ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా గాడిలంక గ్రామంలో ఉన్నాం. ఈ గాడిలంక అనే గ్రామం వినాయక విగ్రహాలకి ఫేమస్. ఇప్పుడు కాదు, దాదాపుగా 100 ఏళ్ల నుంచి ఇక్కడ గ్రామంలో దాదాపుగా అన్ని కుటుంబాలు కూడా మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడానికి ఫేమస్గా ఉండేది. ప్రస్తుతం అయితే కొద్ది మంది మాత్రమే ఈ వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు. అందులో 3వ తరం వ్యక్తిగా మాధవరావు గారు ఉన్నారు. పెద్దిరెడ్డి మాధవరావు గారితో మాట్లాడదాం. అసలు పూర్తిగా వినాయక విగ్రహాలు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, అసలు ఎలాగా ఈ గ్రామానికి ఇది ఉపాధి మార్గం అయింది అనేది కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం మాధవరావు గారు. సరే, ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు విగ్రహాలు? మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం గాడిలంక గ్రామం అండి. నేను వచ్చి ఇంచుమించుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఈ విగ్రహాలు తయారు చేయడంలో ఉన్నాను. నేను లోయరు హైయరు టీచర్ ట్రైనింగ్ డ్రాయింగ్ మాస్టర్ అవ్వడానికి క్వాలిఫై అయ్యాను. అయితే మా తరతరాల నుంచి, మాకు 3 తరాల నుంచి ఈ విగ్రహాలు తయారు చేయడం అనేది మా ఇంటనే పుట్టింది కాబట్టి మా తాతయ్య గారు చేసేవారు అండి, తర్వాత నాన్నగారు, తర్వాత 3వ జనరేషన్ నేను చేస్తున్నాను. మా అబ్బాయి కూడా 4వ జనరేషన్లో, మా అబ్బాయి కూడా ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నాడు. కంప్లీట్గా ఇది విగ్రహాలు వినాయక చవితి సందర్భంగా 4 నెలల ముందు నుంచి విగ్రహాలు ఎవరైతే ఏ సైజు కావాలో ఆ సైజుకి మేము ఆర్డర్ ప్రకారం అన్ని చేస్తామండి. పర్యావరణ దృష్టిలో ఉంచుకుని మేము ఇప్పుడు కలర్స్ వేయకుండా మట్టి విగ్రహాలకే ప్రసిద్ధి అని చెప్పేసి మట్టి విగ్రహాలే చేయమంటున్నారు. అందు గురించి అంగుళం దగ్గర నుంచి 11 అడుగుల వరకు ఇప్పటి వరకు చేయడం జరిగిందండి మీ ఆర్డర్ మీద. మేము ఈ విగ్రహాలే కాకుండా దేవి నవరాత్రులకి అమ్మవారి విగ్రహాలు, కనకదుర్గ విగ్రహాలు, తర్వాత శ్రీరామనవమికి రాముల వారి సెట్లు అటువంటివి కూడా
ప్రతిష్ఠింప చేసే గుళ్ళకి ఆ బొమ్మలు కూడా తయారు చేస్తూ ఉంటాం. ఉమ్. సీజనల్గా కూడా ఇవన్నీ విగ్రహాలు చేస్తామండి. తర్వాత ఇవి కాకుండా దేశ నాయకులు, తర్వాత ఎవరైనా ఎమ్మెల్యేలు అటువంటి మరి ఎంపీలు అటువంటి వాళ్ళు ఎవరైనా కలిసి విగ్రహాలు కావాలంటే సిమెంటు, ఫైబరు, మెటలే కూడా తయారు చేస్తామండి ఆర్డర్ మీద. ఒక 7 అడుగుల దగ్గర నుంచి 11 అడుగులు 12 అడుగులు అలా ఎంత సైజ్ అయితే వాళ్ళు ఆర్డర్ ఇస్తారో దాన్ని బట్టి కాస్ట్ ఉంటుందండి. దాన్ని బట్టి మేము 2 నెలలు 3 నెలలు టైం తీసుకుని చేస్తామండి. సార్, వినాయక విగ్రహాలు తయారు చేయడానికి వచ్చేసరికి వినాయక చవితికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇదివరకు రోజుల్లో అంటే ఇప్పుడంటే బాగా పూర్తిగా అవగాహన వచ్చేసింది అందరికి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు, మల్టీ కలర్స్ కూడా ఈ కెమికల్స్ కలిపిన కలర్స్ వద్దు అనే దాని మీద అవగాహన వచ్చింది. చాలా వరకు మట్టి విగ్రహాలని తయారు చేస్తాం. అయితే కొంతకాలం క్రితం ఈ మట్టి విగ్రహాలకి పూర్తిగా ఆదరణ కోల్పోయిన పరిస్థితుల్లో ఎట్లా ఉండేది మీ బిజినెస్? ఎట్లా ఉండేది? గ్రామం మొత్తం కూడా, మీ గ్రామం మొత్తం ఒకప్పుడు ఇదే వ్యవసాయం తర్వాత ఇదే ఆధారంగా చేసేవారని చెప్పి. అవునండి. ఇప్పుడు మా నాన్నగారు, చిన్నాన్నగారు మురగారు గారు, మా నాన్నగారు అచ్యుతరామయ్య గారు, వీళ్ళు కంబైన్కి ఒకటి కంపెనీ ఉండేదండి. దీంట్లో వర్కర్స్ ఒక 30 మంది 40 మంది ఈ గ్రామస్తులు, తర్వాత పక్క ఊరు వాళ్ళు వచ్చి నేర్చుకోవడం జరిగింది. ఈ విగ్రహాలు వినాయక చవితి వచ్చేటప్పటికి అప్పుడు 6 మాసాలు ఇంకా ముందుగా తయారు చేసేవాళ్ళు. అంగుళం దగ్గర నుంచి 6 నెలల ముందు చేసేవాళ్ళు. ఇంచుమించుగా అప్పుడు ఎనామిల్ కలర్స్ వేయడం, వాటర్ కలర్స్ వేయడం, ఎనామిల్ కలర్స్ వేసి అప్పుడు పంపించేవాళ్ళు. అంగుళం దగ్గర నుంచి అప్పుడు ఒక 5 అడుగుల విగ్రహాల వరకు చేసేవారు. ఇప్పుడైతే 5 అడుగుల విగ్రహానికంటే ఎక్కువ పెద్ద సైజులో కూడా చేస్తున్నాం మట్టి విగ్రహాలు. అయితే పూర్వంలాగా కంటే ఇప్పుడు ఎనామిల్ కలర్స్ అన్ని తగ్గించేసి ఇప్పుడు వాటర్ కలర్స్ ఏమంటారు, కొంతమందికి ఎక్కువగా కలర్స్ లేకుండా ఈ విగ్రహాలు అందరూ అడుగుతున్నారు. కాబట్టి పర్యావరణ దృష్టిలో పెట్టుకుని మేము వితౌట్ కలర్ మట్టి విగ్రహాలే తయారు చేసి పంపిస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు మట్టి విగ్రహం అనేది ఇప్పుడు వర్షాకాలం కూడా ఈ సమయంలో వీటిని ఎలా కాపాడతారు? లోపల ఓన్లీ మట్టేనా? ఈ మట్టి ఎక్కడి నుండి సేకరిస్తారు? ఇంకా ఏమన్నా కలుపుతారా దీంట్లో? ఈ మట్టి మన వరిచేల నుంచి తీసుకొస్తామండి. వేసవకాలం మే నెలలో పంటలు కోసేసిన తర్వాత అప్పుడు ట్రాక్టర్ మీద తీసుకొస్తాం. ఆ మట్టిలోని ఎర్రమట్టి, నల్లమట్టి కలిసి ఉంటుంది, గులకరాడు ఉంటుంది. ఆ గులకరాడు లేకుండా నల్లమట్టి, ఎర్రమట్టి కలిసి ఉన్న మట్టి తీసుకొస్తాం. ఆ మట్టిలో నామశుద్ధ, ఇప్పుడు అక్కడ పుణ్యక్షేత్రం రాజమండ్రి దగ్గర ఉంటుందండి, ఆ నామశుద్ధ, తర్వాత పేపర్ గుజ్జు, ప్రెస్ లో కటింగ్, లేకపోతే మన చిత్తుకాయితాలు ఎటువంటి నానబెట్టేసి 2 రోజులు రోట్లు వేసి శుభ్రంగా మెత్తగా గుజ్జులాగా కుమ్మేం చేసి అదొక పాలు, 2 పాలు ఇది, 4 పాలు మట్టి కలిపి మొత్తం మిక్సింగ్ చేసి అప్పుడు ఈ విగ్రహాలు తయారు చేస్తామండి. అలా చేయడం వల్ల విగ్రహానికి పగులు రావడం కానీ తేలిక వస్తుంది, పగులు రావు. తర్వాత ఫినిషింగ్ కోసం శుద్ధ నామశుద్ధది వస్తుంది, ఉపయోగిస్తాం. ఇప్పుడు రకరకాల ఆకృతుల్లో తయారు చేస్తున్నారండి. బొజ్జ గణపయ్య అంటే ఏకదంతో బొజ్జ గణపయ్య కూర్చుని ఉన్నది. ఇప్పుడు రకరకాలుగా అంటే సినిమా హీరోలను పోలినట్టు తయారు చేస్తున్నారు. ఎలా అనిపిస్తా ఉంటది మీకు అది చూసినప్పుడు? అయితే ఈ ఆర్ట్ అంటే అందరికీ రాదు అనుకోండి, గాడ్ గిఫ్ట్ అండి, భగవంతుడి కృప ఉంటే కానీ రాదు. ఈ ఆర్ట్ ని నేర్చుకుని దీంట్లోనే నిమగ్నమైపోయి ఆ దృష్టి అంతా దాంట్లోని ఒక యజ్ఞంలో యాగంలా తలపెట్టి ఆర్నిసలు దీంట్లోనే దాన్ని చూసుకుంటే ఈ ఆర్ట్ ని ఆనందం పడి ఆ విగ్రహం వచ్చే వరకు చేయడం జరుగుతుంది. ఆ విగ్రహం ఎవరైతే పురమాయించారో ఆ విగ్రహం తీసుకెళ్లి అచ్చు మా నాన్నగారిలా ఉన్నారు, మా అమ్మగారిలా ఉన్నారు, మా వ్యక్తుల్లో కుటుంబ వ్యక్తుల్లో ఉన్నారని చెప్పేసి, ఒక ప్రాణం ఒకటే లేదని చెప్పేసి అని పొగుడుతుంటే ఇంత విగ్రహం ఇంత బాగా చేసామని చెప్పేసి ఆ ప్రశంసలకు మేము పరవశించి ఈ కష్టాన్నంతా మర్చిపోతామండి. అలాగే ఈ వృత్తిలోనే నేను కొనసాగాలని మా అబ్బాయిని కూడా 4వ జనరేషన్ లో మా అబ్బాయిని రవీంద్ర దీంట్లో ప్రవేశపెట్టడం జరిగిందండి. అతను ఎంసీఏ చదివాడు, ఆయనకి జాబ్కి వెళ్ళలేదు. పెద్ద అబ్బాయి అయితే పిహెచ్డి చేస్తున్నాడు. నాకు 2 అబ్బాయిలండి. ఈ వృత్తిలోనే కొనసాగుతున్నామండి. ఈ వృత్తిని ఇద్దరిని కూడా ఇందులోనే ఉంచారా? ఒక అబ్బాయినండి, 2వ అబ్బాయిని ఇందులో ప్రవేశపెట్టి ఇందులో చేస్తున్నాడు నాకు తోడ్పాటుగా. ఇప్పుడు మీది 3వ తరం అంటున్నారు, మీ అబ్బాయితో 4వ తరం. మా బ్రదర్స్ సైడ్ ఎవరన్నా ఉన్నారండి? వాళ్ళు పూర్తిగా వదిలేశారు? మా బ్రదర్స్ అంటే 2 ఉన్నారంటే వాళ్ళు కూడా చేసేవారు, వాళ్ళు ఎంప్లాయీస్ అండి. అది వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళ అబ్బాయిలు కూడా ఎంప్లాయీస్ అండి. వాళ్ళు ఇంకేం చేయట్లేదు. నేను మా బ్రదర్స్ లో నేను ఒకరిని చేస్తాను. ఈ నాన్నగారు తాతగారు ప్రవేశపెట్టి ఈ విద్య మర్చిపోకూడదని చెప్పేసి ఇదే కొనసాగుతుందండి, దీంట్లోనే ఉంటానండి.
సరే ఎన్ని విగ్రహాలు వెళ్తాయి ఇది వరకు? ఆ. వందల్లో వేలల్లో మీ ఊరు నుంచి బయటికి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా తీసుకెళ్లేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? బిజినెస్ ఏమన్నా బాగుందా? అంటే మట్టి విగ్రహాలు తయారు చేస్తే అంటే అంతంత మాత్రమే ఉంటదండి. తర్వాత ఇది మట్టి పగలటం కానీ అటువంటి ఉంటది. ట్రావెలింగ్ అయితే తీసుకెళ్ళేటప్పుడు పగలటం అన్ని ఉంటది. అవన్నీ కూడా మరి స్టోర్ చేసి మరి చాలా జాగ్రత్తగా అన్ని చేయడం జరుగుతుంది. అయితే మట్టి విగ్రహాల కంటే అది డిమాండ్ ఉన్న సరే మట్టి విగ్రహాలు ఎక్కువ కాస్ట్ తక్కువ ఉంటది. సిమెంట్ కానీ ఫైబర్ కానీ మెటల్ విగ్రహాలు అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. అందులో గిట్టుబాటు అవుతుంది. కాబట్టి మేము ఈ వినాయక చవితి వెళ్ళిపోయిన తర్వాత మామూలు మనిషి విగ్రహాలు ఎటువంటివి ఎక్కువగా ఇంట్రెస్ట్ గా చేస్తాం. సిమెంట్ ఫైబర్ మెటల్ అన్ని చేస్తామండి. అది గిట్టుబాటు కూడా అవుతుందండి. మేము వృత్తిలోనే ఇది 3 అడుగులు ఇంచుమించుగా ఉంది. ఇది తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎంత ఖర్చు అవుతుందండి ఇది? ఇది విగ్రహం వచ్చి దీనికి డై ఉంటదండి. అంటే అచ్చు ఉంటదండి. ఇప్పుడు ఈ సెపరేట్ అండి. ఈ తొండ ఉందని కూడా సెపరేట్, ఈ హ్యాండ్స్ సెపరేట్, ఇవన్నీ సెపరేట్ గా అచ్చులు ఉంటాయి. ఈ బాడీకి అంతా ఒక అచ్చు ఉంటది. ఈ అచ్చులో ఇవన్నీ విగ్రహాలు ఒత్తి మామూలుగా చేతితోటి ఒత్తి తీస్తామండి. వెనక బ్యాక్ ఫ్రంట్ 2 అచ్చులు ఉంటాయి. 2 విడివిడిగా తయారు చేసి అప్పుడు ఇవన్నీ అతుకుతాం అనమాట అండి. ఇవన్నీ పెద్ద విగ్రహాలకి. అదే అతకుండా కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు విగ్రహాలు 6 అంగుళాలు అవి ఏకచ్చులో వచ్చేస్తాయండి. అతుకులు ఏమి ఉండవు. అది సులువుగా వస్తుంది. పెద్ద విగ్రహాలు అయ్యేటప్పుడు పరస్థాలు కనిపించాలి కాబట్టి ఈ లుక్ బాగుండాలని చెప్పేసి విడివిడిగా అతుకుతామండి. సుమారుగా ఈ విగ్రహం వచ్చి ఒక 4 రోజులు పడుతుందండి. 4 రోజులు పడుతుంది. ఒక కమిటీ వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి, కుర్రోళ్ళు, ఒక యూత్ ఒక ఏరియా నుంచి. ఇది ఎంతకి వాళ్ళకి ఇస్తారు మీరు? వాళ్ళంతా చందాలు వేసి తీసుకుంటారు. మీకు కూడా నష్టం రాకూడదు, వాళ్ళకి భారం అనిపించకూడదు. ఎంతకి తీసుకుంటారు సార్? 5,000 దగ్గర నుంచి 6,000 దాకా ఉంటదండి ఈ విగ్రహం అయితే. ఈ విగ్రహం వచ్చి ఒక 3.5 అడుగులు ఉంటదండి. 3.5 అడుగులు. సరే, ఏంటి వినాయక చవితి అనగానే ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం 2 అడుగులు విగ్రహం పెట్టామంటే వచ్చే సంవత్సరం 4 అడుగులు పెట్టాలి. అలా 5 సంవత్సరం అలాగా ఖైరతాబాద్ చూసుకుంటే ఇప్పుడు చాలా ఎత్తైన విగ్రహం పెడతా ఉంటారు. అది ఈ మధ్యన మట్టి విగ్రహం పెడతా ఉన్నారు. మన జిల్లాల్లో కూడా కోస్తాగా ఇటు కోనసీమ గాని కాకినాడ గాని జిల్లాల్లో కూడా ఎక్కువగా విగ్రహం ప్రతి సంవత్సరం సైజ్ పెంచుకుంటూ వెళ్తా ఉంటారు. ఇప్పుడు 11 అడుగుల విగ్రహం మీరు తయారు చేస్తున్నారు. అంతకన్నా పెద్ద విగ్రహం చేయాల్సి వచ్చినప్పుడు లోపల ఏమన్నా సపోర్టింగ్ ఏమైనా పెడతారా? మట్టి కదా చేసేది, సపోర్టింగ్ ఏమైనా? లోపల సపోర్టింగ్ ఉంటదండి. ఐరన్ ఊసలు ఉంటాయండి. తర్వాత వుడెన్ కొంత ఉంటది. సర్వే కర్రలు అటువంటి కూడా సపోర్ట్ గా పెట్టి లోపలంతా గుల్లే ఉంటదండి. లోపల అంటే పొట్ట భాగం ఈ శరీర అవయవాలంతా గుల్లగా పెట్టి లోపల ఆ పైన గడ్డిది తోటి ఇప్పుడు వరిచేళ్ళు ధాన్యం పొల్లు ఉంటది కదా, ఆ పొల్లు కూడా కలిపేసి రంపం పొట్టు కూడా కలపచ్చు. అలా లైట్ గా ఒక పొర వేసి ఫైబర్ లా గోరు పట్టాలు ఉంటాయండి. అది అంటించేసి పగుళ్ళే రాకుండా దానిపైన ఫినిషింగ్ బట్టి ఎక్కించి తేలిగ్గా ఉండేలాగా తయారు చేయడం జరుగుతుంది. అంటే తయారైపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత క్రేన్ తో తీయచ్చండి దాన్ని? ఎలా తీసేయచ్చండి. క్రేన్ తో తీసినా ఏమవుతుంది. అంటే సపోర్ట్లు అయ్యి లోపల ఉంటాయి, బలంగా పెడతామండి. దానివల్ల మా విగ్రహం డ్యామేజ్ ఏమవుతుంది. ఎన్ని తయారు చేశారు సార్ ఈ సంవత్సరం? ఎన్ని వందల వేల విగ్రహాలు తయారు చేశారు? అంటే మేము తక్కువే అండి. మామూలుగా వేరే విగ్రహాలు అన్ని ఉంటాయి ఆర్డర్లో. ఫైబర్ విగ్రహాలు, మెటల్, సిమెంట్ అన్ని ఉంటాయండి. అంబేద్కర్ బొమ్మలు అటువంటి అన్ని చేస్తాం మేము. అంటే విడవకుండా వినాయక చవితికి సందర్భంగా ఈ ఒక 8 విగ్రహాలు తయారు చేస్తాం. తర్వాత పెద్దది ఒక 11.5 ఒకటి చేసాం. 6 అడుగులు విగ్రహం ఒకటి తయారు చేసాం. రిలయన్స్ గాడిమగన్ వాళ్ళు అప్పుడే 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తున్నారు. చేయించిన మోడల్ చేయకుండా కొత్త మోడల్ అనమాట. ఒక ఐడియల్ ఒకటి ఇస్తారు, ఈ సంవత్సరం ఇది కావాలని ఇస్తే పంపిస్తే ఆ ఫోటోని బట్టి మేము విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. చిన్న అడుగు విగ్రహాలు ఉంటాయి కదండి, అవి ఎన్ని తయారు చేస్తారండి? అడుగు 2 అడుగులు అవి అన్ని చేయొచ్చండి. ఏదో కొద్దిగా చేస్తున్నామండి. మిగతా వాళ్ళు ఎక్కువ చేస్తారు. మా ఊర్లో మిగతా వాళ్ళు అందరూ కూడా చిన్న విగ్రహాలని కూడా చేస్తారు. చిన్న తయారు చేసి ఎవరు ఎక్స్పోర్ట్ అవి చేస్తారండి. మిగతా హోల్సేల్ గా పట్టుకెళ్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడే తీసుకెళ్లిపోతారండి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు అటువంటి. హైదరాబాద్ నుంచి కూడా వస్తాయండి ఆర్డర్లు మనకి? ఉంటాయండి. వాళ్ళు ఆర్డర్ ఇస్తారండి. ఆర్డర్ బట్టి చేస్తారండి. హైదరాబాద్ తీసుకెళ్తారు, వైజాగ్, ఇలాగ అన్ని చోట్లకి, వరంగల్ అన్ని తీసుకెళ్తారండి. తెలంగాణకి వెళ్తాయి, ఆంధ్రాకి వెళ్తాయి. వినాయక చవితి అంటే మొదటి పండగ మన తెలుగు హిందూ పండుగల్లో. మన స్టేట్ అంతా మిగతా హైదరాబాద్ కూడా తీసుకెళ్తారు. సికింద్రాబాద్, హైదరాబాద్ ఇవన్నీ వెళ్తాయి. చిన్న చిన్న అన్ని విగ్రహాలు ఇంట్లో పూజ చేసుకుని. అవునండి.
ఇప్పుడు ఈ విగ్రహం ఉందండి, సేమ్ ఆ రెండు ఒకటేనా, ఏమన్నా మార్పు ఉందండి? ఇదండి, ఇది ఒకటేనండి. అంటే కొంచెం బేస్ ఎక్కువ పెట్టాం, అది బేస్ తక్కువ. ఇది అయినవెల్లి వినాయకుడు గుడి దగ్గరికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందండి ఇది? ఇది అయినవెల్లి వినాయకుడు గుడి దగ్గరికి. ఆలయం వారే తీసుకెళ్తారు. వాళ్ళే ఓకే ఓకే. అప్పుడు వినాయకుడు విగ్రహం తయారు చేశారు, కింద ఎలుక కూడా దానికి సేమ్ ప్రొసీజర్ అండి, దానికి కూడా అచ్చులు ఉంటాయా? ఉంటే అచ్చులు ఉంటాయండి, అచ్చుతోటి చేయాలి. బాగుందండి. పెద్దిరెడ్డి మహదేవరావు గారు చాలా చక్కని విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ప్రతి ఏటా కూడా మట్టి వినాయకుడిని పూజించాలి, మట్టి ప్రతిమలనే పూజించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటు వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కూడా జరిగే పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వినియోగం కూడా గణనీయంగా ఇటీవల కాలం తగ్గింది. అయితే గాడిలంక గ్రామంలో గత 100 ఏళ్లుగా చేస్తున్నటువంటి ఈ మట్టి వినాయక ప్రతిమల వ్యాపారం ప్రస్తుతం కొంత ఆశాజనకంగా లేనప్పటికీ కూడా చాలామంది 6 నెలలుగా, ఒక సంవత్సరంలో ఒక 6 నెలలు మాత్రం దీని మీద ఉపాధి పొందేందుకు మాత్రం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ గ్రామం నుంచి దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన పట్టణాలకు కూడా ఈ మట్టి ప్రతిమల సప్లై అయితే జరుగుతూ ఉంటుంది.